అసలు ఒక స్కూల్‌ని ఏ క్రైటీరియా మీద చూస్ చేసుకోవాలి? The vision, the methodologies of the institution, దానికన్నా ఇంపార్టెంట్. పేరెంట్స్ ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు? ఫస్ట్ 5 క్లాసెసేనా? తర్వాత 6-10 అవసరం లేదా? మిగతా వాళ్ళందరికీ దే డెవలప్ హేట్రెడ్ టువర్డ్స్ ఎడ్యుకేషన్. స్కూల్స్ దారుణం సార్. 4th క్లాస్‌కే ఒలింపియాడ్. 8th క్లాస్ టాపిక్స్ అన్నీ తీసుకొచ్చి 6th క్లాస్లో చదివించేయడం ఒక ఐఐటి ఫౌండేషన్ అని చెప్పాలి. ఆక్స్ఫోర్డ్ అని, లీడ్ అని, డిఫరెంట్ ఎక్సీడ్ ఇంతకు ముందు. దాంట్లో వేరే స్టోరీ ఉంటుంది, దీంట్లో వేరే స్టోరీ ఉంటుంది. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్ ఇప్పుడు జనరల్గా నేను ఇంకొక కంప్లైంట్ చూస్తూ ఉంటాను సార్. నా దగ్గరికి వచ్చేసి, మేడం మీకు అన్ని స్కూల్స్ గురించి తెలుసు కదా, మాకు ఏదైనా మంచి స్కూల్ రికమెండ్ చేయండి అంటారు. మీరు నార్మల్గా నా యూట్యూబ్ ఓపెన్ చేసినా కూడా, నా ఇన్స్టా డైరెక్ట్ మెసేజెస్లో కూడా సార్ నాకు ఈ ఏరియాలో స్కూల్ రికమెండ్ చేయండి అంటారు. దే ఫీల్ దట్ ఐఎమ్ అన్ ఎన్సైక్లోపీడియా ఆఫ్ స్కూల్స్. నిజానికి నాకు అన్ని ఏరియాస్లో అన్ని స్కూల్స్ తెలియదు సార్. నేను పర్సనల్గా ట్రైనింగ్స్కి సెషన్స్ తీసుకోవడానికి వెళ్ళే స్కూల్సే నాకు తెలుసు. కానీ కామన్గా ఒక క్వశ్చన్ అడుగుతారు, అసలు ఒక స్కూల్ని ఏ క్రైటీరియా మీద చూస్ చేసుకోవాలి అని. అంటే అది ఒక కరిక్యులం. నేను నార్మల్గా నాకు తెలిసిన జ్ఞానంలో నేను చెప్పేస్తూ ఉంటాను, మీ పిల్లోడికి ఏం కరిక్యులం సూట్ అవుతుంది, మీకు బడ్జెట్ ఎంత ఎఫోర్డ్ చేసుకోగలుగుతారు, మీకు దగ్గరలో ఉన్న ఏరియా ఏంటి, ఈ 3 పాయింట్స్ కన్నా ముందు అసలు మీ పిల్లోడు లెర్నింగ్ స్టైల్ ఏంటి, ఇది కన్సిడర్ చేసుకుని తీసుకోండి అని నేను చెప్పేస్తాను. వీళ్ళు ఇలా మధ్యలో క్వశ్చన్స్ అడుగుతుంటే నా డౌట్ ఏంటంటే, అదేంటి నువ్వు 5th క్లాస్ వరకు అక్కడ చదివించేసావుగా, లేకపోతే ఎల్కేజీ యూకేజీ అక్కడ కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు తీసుకెళ్ళి ఇంకో స్కూల్కి మారుస్తానంటున్నావు అంటే 5th క్లాస్ వరకునే ఒక ఇంటర్నేషనల్ రీచ్ చేసే కొంతమందికి 6th క్లాస్ అక్కడి నుంచి ఐఐటికి ఇటు డైవర్ట్ అయిపోతున్నారు సార్. ఈ 1 to 5 ఫస్ట్ గ్రేడ్ టు 5th గ్రేడ్ ఈ ఆలోచన విధానం పేరెంట్స్ ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు? ఫస్ట్ 5 క్లాసెసేనా, తర్వాత 6-10 అవసరం లేదా అంటే నాకు తెలియకే అడుగుతున్నాను సార్. మాకు కూడా చాలా స్కూల్స్ 1 to 5th, ఆక్స్ఫోర్డ్ అని, లీడ్ అని, డిఫరెంట్ ఎక్సీడ్ ఇంతకు ముందు ఇలా చాలా మంచి క్రిస్టాలిస్ ఇవన్నీ పెట్టేస్తున్నారు సార్. తర్వాత 6th నుంచి ఒకసారిగా మామూలు ప్లాట్ఫామ్ తీసుకొచ్చేస్తున్నారు కొన్ని స్కూల్స్. ఏంటి సార్ అసలు ఇంత వ్యత్యాసం ఏంటి? యాక్చువల్లీ ఫస్ట్ కరిక్యులం మీద కన్నా మేడం, ద విజన్, ద మెథడాలజీస్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ దానికన్నా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏ పుస్తకంలో అయినా సరే మహా అయితే అంటే కంటెంట్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది, కానీ అది ఎగ్జిక్యూట్ చేయాలి అని అనుకునే ఒక విజన్ ఆ మేనేజ్మెంట్కి ఉండాలి, ఆ టీచర్స్ అంత ట్రైన్డ్ అయి ఉండాలి, దెన్ ఓన్లీ ఆ ఎగ్జిక్యూషన్ ప్రాపర్గా ఉంటుంది. అది కూడా ఎలా ఇన్నోవేటివ్గా మనం ఎగ్జిక్యూట్ చేసి క్లాస్లో ఉన్న మొత్తం 30 మందికి ఎలాగ అర్థం చేయించుకోవడానికి ట్రై చేయాలి అనేది ఒకటి మేడం. ఎందుకంటే ఆ లెసన్ ఎలా చెప్పినా ఒక 4-5 టాప్ 5 అర్థమైపోతుంది. డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే, ఎంత ఇన్నోవేటివ్గా ఎన్ని స్టైల్స్ కవర్ చేసుకుంటూ మనం చెప్తే ఆ 30 మెంబర్స్కి అర్థమవుతుంది. ఒక టీచర్ చెప్తే 30 మెంబర్స్కి అర్థమవుతుందంటే ఆ టీచర్ చాలా 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 వెల్ ట్రైన్డ్ అని అర్థం. ఒక టీచర్ చెప్తే టాప్ 5 మెంబర్స్కి అర్థమైందంటే ఇంకా చాలా ట్రైనింగ్ కావాలి అని అర్థం. సో ఫస్ట్ థింగ్, అండర్స్టాండ్ మెథడాలజీస్ ఆఫ్ అ స్కూల్, వాళ్ళ లెర్నింగ్ స్టైల్స్, వాళ్ళ టీచింగ్ స్టైల్స్, ఆ మేనేజ్మెంట్ వాళ్ళ ఐడియాస్ ఎలా ఉంటాయి అనేది అర్థం చేసుకోవాలి. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద కరిక్యులం బేసికల్లీ. ఎస్ మీరు ఇప్పుడు సాలిస్ బుక్ తీసుకున్నా, ఎక్సైడ్ బుక్ తీసుకున్నా, దాంట్లో 8 చాప్టర్స్ ఉంటాయి, దీంట్లో 8 చాప్టర్స్ ఉంటాయి. ఇంగ్లీష్ తీసుకున్నారనుకోండి, దాంట్లో వేరే స్టోరీ ఉంటుంది, దీంట్లో వేరే స్టోరీ ఉంటుంది. ఆబ్జెక్టివ్ ఇస్సే. సో కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేయగలుగుతున్నారా లేదా ఆ టీచర్స్, ఆ స్కూల్ ఎంత బాగా ఎగ్జిక్యూట్ చేయగలుగుతుంది? ఎందుకంటే ఆల్ ఆఫ్ ద పబ్లిషర్స్ ఆర్ గివింగ్ అ వెరీ గుడ్ ఐడియా టుడే, వెరీ గుడ్ టీచింగ్ ప్లాన్స్ ఇస్తున్నారు, కానీ ఏది తీసుకున్నా సరే మనం స్పాయిల్ చేయగలిగే కెపాసిటీ మనకుంది. ఎంత బేసిక్ బుక్, స్టాండర్డ్ స్టేట్ బోర్డ్ టెక్స్ట్ బుక్ తీసుకున్నా సరే ఇన్నోవేటివ్గా బాగా చెప్పి బాగా చేయగలిగే టాలెంటెడ్ టీచర్స్ కూడా మనకు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద లెర్నింగ్ స్టైల్స్ అండ్ టీచింగ్ స్టైల్స్ ఆఫ్ ద స్కూల్ more than the curriculum. more than the curriculum.
ఇప్పుడు మా దగ్గరికి పేరెంట్ వచ్చి మీరు ఏ పుస్తకం యూస్ చేస్తున్నారని ఎప్పుడు కూడా అడగరు. దే డోంట్ మైండ్ అస్ యూజింగ్, ఎందుకంటే దే ట్రస్ట్ అస్ ఇన్ చూసింగ్ ద రైట్ బుక్ అండ్ దే ట్రస్ట్ అస్ విచ్ ఎవర్ బుక్ దట్ వీ చూస్ వీఆర్ గోయింగ్ టు డూ ద జస్టిస్. సో అది ఫస్ట్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. 1 to 5 వచ్చేసరికి పేరెంట్స్ యాటిట్యూడ్ అండ్ ఫోకస్ వుడ్ బి హోలిస్టిక్ డెవలప్మెంట్. ఎక్స్ట్రా కరిక్యులర్ ఉండాలా, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, ఇది స్పోర్ట్స్ బాగా ఉండాలి అని అనుకుంటారు. 6th దాటిన తర్వాత మా వాడు ఇంకా ఐఐటికి వెళ్ళిపోవాలి లేదా డాక్టర్ చేసుకోవాలి. మనకి మోస్ట్ పేరెంట్స్ ఎయిదర్ ఇంజనీర్ ఆర్ డాక్టర్ ఇంకా అట్లనే ఉన్నారు. దెర్ ఆర్ సో మెనీ సెవరల్ థింగ్స్ ఆర్ కమింగ్ అప్, బట్ ఆ యాటిట్యూడ్ ఇంకా కంటిన్యూ అవుతుంది. First thing what I would like to tell is, as an IITian myself, I have also designed a beautiful IIT program for Bellwether International School. మేము కూడా IIT Foundation ఇస్తాం, కానీ how is it different and better than other programs అనేది I wanted to highlight it. నేను ఎప్పుడైతే నేను ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే, when I looked at the market IIT programs, అంటే బయట ఎక్కడైనా IIT programs నేను చూసినప్పుడు 6th క్లాస్లో స్టార్ట్ చేస్తున్నారు. స్టార్ట్ చేయడంలో తప్పేం లేదు, బట్ 8th క్లాస్ అంటే ఎలా చేస్తున్నారు అనేది వాట్ మ్యాటర్స్ మోస్ట్. ఎప్పుడు చేస్తున్నారు అని కాదు, కానీ ఇప్పుడు 6th క్లాస్లో చేసి 8th క్లాస్ టాపిక్స్ అన్నీ తీసుకొచ్చి 6th క్లాస్లో చదివించేయటం ఒక IIT ఫౌండేషన్ అని చెప్పడం, దాట్ ఈస్ నాట్ ద రైట్ థింగ్. ఏ ఏజ్లో చదవాల్సింది ఆ ఏజ్లో ఆల్రెడీ ఎంతో కాలం నుంచి వాళ్ళు ట్రై చేసి పెట్టుకుంటున్నారు. What we need to do is not to bring 8th class topics into 6th class, 9th class topics into 7th, 12th topics తీసుకొచ్చి 10th లో పెట్టడం. Just going 2 classes ahead is not the IIT foundation to be given to the students. చాలా స్కూల్స్ ఎవరైనా అడ్మిషన్కి ఎక్కడికైనా పంపించాలన్నా కూడా మేడం ఆ స్కూల్లో ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ 8th అడ్మిషన్కి వెళ్ళాలనుకోండి సార్, అప్పుడు వాళ్ళు 9th 10th కంప్లీట్ చేసేస్తున్నారు వాళ్ళకి. సో ఏమంటున్నారు, మళ్ళీ మీరు సెపరేట్గా ఒక 3 months పంపించాలి, బ్రిడ్జ్ చేయాలి, అంటే దేర్ ఆర్ డిఫరెంట్ థింగ్స్ దట్ ఈస్ హ్యాపెనింగ్. మొత్తం 70% ఆఫ్ ద మార్కెట్ ఇదే ఉంది సార్. తర్వాత క్లాస్ అందరూ కవర్ చేసేలాగే ఉంది. అవును, అందుకనే నేను కూడా ఐ వాజ్ నాట్ ఏబుల్ టు ఫైండ్ ఎ గుడ్ ప్రోగ్రామ్. అందుకని నేనే క్రియేట్ చేసుకున్నాను. ఎందుకంటే ఐ personally do not believe, and I'm very much against of bringing the topics from forward classes to previous classes. దానివల్ల మీకు ఇందాక ఒక క్లాస్లో 30 మెంబర్స్లో మహా అయితే 2-3 బెనిఫిట్ అవుతారండి, బికాస్ దే ఆర్ ఏబుల్ టు క్యాచ్ ఇట్ అప్. మిగతా వాళ్ళందరికీ దే డెవలప్ హేట్రెడ్ టువర్డ్స్ ఎడ్యుకేషన్, ఎందుకంటే అది అర్థం కాదు. సైకలాజికల్గా కూడా ఆ వయసు పరిమితి దాటి నెక్స్ట్ది బ్రెయిన్ అబ్జర్వ్ చేసుకోవాలి. కరెక్ట్. It's like so much burden on them. Burden. They develop inferiority complex. They develop hatred towards education. ఇంకా నాకు ఈ చదువొద్దు, నాకేమీ రాదు, నేను ఎందుకు పనికిరాను అనే ఒక ఫీలింగ్లోకి వెళ్ళిపోతారండి. సో వీ హ్యావ్ సీన్ అ లాట్ ఆఫ్ చిల్డ్రన్ లైక్ దాట్. చాలా 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 దారుణం. వాట్ మై ప్రోగ్రామ్ డస్ ఇస్ వీ గో డీపర్ ఇన్ టు ద టాపిక్స్. ఆ టాపిక్లో ఒక ప్రాజెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది, ఆ టాపిక్లో ఇంకా డిఫరెంట్గా ఎలా క్రియేట్ చేయగలుగుతాం. అప్లికేషన్ బేస్డ్ లెర్నింగ్, నాట్ టూ మచ్ అహెడ్ ఇన్ టు ద ప్రోగ్రామ్స్. మేము కూడా కొంచెం అహెడ్ వెళ్తాం, ఎందుకంటే డీపర్ వెళ్ళినప్పుడు కొంచెం అహెడ్ వెళ్తుంది, కానీ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి బర్డెనింగ్ ద స్టూడెంట్స్ బికాస్ దే ఆర్ ఎంజాయింగ్ ఇట్ వయా ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్. అది బాగా మెయిన్ థింగ్ ఇంపార్టెంట్ అండి. రెండోది వి ఆల్సో ఫోకస్ ఆన్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ద హై స్కూల్. ఎందుకు అంటే ఇప్పుడు ఐఐటీలో వచ్చే కాన్సెప్ట్స్ అన్నీ సేమేనండి. ఎవరైనా చదవాల్సింది ఆ కైనమెటిక్సే, ఎవరైనా చదవాల్సింది ఆ ఎలక్ట్రానిక్సే, ఏదైనా ఒకటే కాన్సెప్ట్. కానీ మనం ఒక 100 క్వశ్చన్ చదివితే ఆడు 101 క్వశ్చనే అడుగుతాడు, రైట్? కానీ కాన్సెప్ట్ అదే కదా. 100 ఎందుకు చేయాలి మనం? అన్ని అవసరం ఎందుకు వచ్చింది అంటే బికాస్ ద చైల్డ్ ఈజ్ నాట్ ఏబుల్ టు రీడ్ ద క్వశ్చన్ అండ్ అండర్స్టాండ్ దట్ ఇట్ ఈస్ ఆఫ్ ద సేమ్ కాన్సెప్ట్. ఇక్కడ చదవాల్సింది కాన్సెప్ట్ కరెక్ట్, ఫస్ట్ డీపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద కాన్సెప్ట్ ఉండాలి, బట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ కాంప్రిహెన్షన్ స్కిల్స్ ఉండాలి. అంటే చదివి అది తిప్పి అడుగుతూ ఉంటాడు ఐఐటీలో. మనం 1000 క్వశ్చన్ చేయండి, మీకు 2000 క్వశ్చనే వస్తుంది. సో 16 hours 18 hours ఎందుకు చేయాల్సి వస్తుంది అంటే దే ఆర్ ట్రయింగ్ టు కవర్ ఆల్ ద టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్, అది గుర్తుపెట్టుకోవడానికి చేస్తున్నారు. కానీ ఎప్పుడైతే మనం కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్, రీడింగ్ కాంప్రిహెన్షన్ స్కిల్స్ మీద ఫోకస్ చేస్తే
మనం ఒక 50 క్వశ్చన్స్ చేస్తే వీ విల్ బీ ఏబుల్ టు సాల్వ్ అదర్ 100 క్వశ్చన్స్ ఈజీలీ. సో అక్కడ నేను బాగా Again, the root is communication. కమ్యూనికేషన్. సో ఎక్కడైతే ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ లేవో పిల్లోడికి డిఫరెంట్ క్వశ్చన్ ఇస్తే మనం అర్థం చేయించు, అప్పుడు ఆ క్వశ్చన్ చదివి ఇదిరా క్వశ్చన్ అని చెప్తే వాడికి చేసేస్తాడు. కానీ ఎగ్జామ్లో ఆ క్వశ్చన్ చదివి చెప్పరు కదండి. సో దాట్ ఈస్ వేర్ అ లాట్ ఆఫ్ చిల్డ్రన్ ఆర్ ఫెయిలింగ్. సో దట్ ఈస్ సంథింగ్ దట్ వీ ఫోకస్ ఇన్ ఆర్ ఐఐటి ప్రోగ్రామ్. మేము మాక్ పార్లమెంట్స్ కానీ, డిబేట్స్ కానీ, సెమినార్స్ కానీ, రీడింగ్ కాంప్రిహెన్షన్, కేస్ బేస్డ్ క్వశ్చన్స్ అంటారు. సో వీ గివ్ లైక్ అ పారాగ్రాఫ్, దాని కింద క్వశ్చన్స్ వస్తాయి. ఆ క్వశ్చన్స్ కూడా అక్కడ అండర్లైన్ చేసేసుకుని దొరికేసే క్వశ్చన్స్ కూడా కాదు. వీ గివ్ ట్విస్టెడ్ క్వశ్చన్స్ విత్ ఇన్ దోస్ పారాగ్రాఫ్స్. చూశారు కదండి, మనకి దీపక్ గారు వివిధ అంశాలపైన చాలా చక్కటి వివరణ ఇచ్చారు. మీకు కనుక స్కూల్స్ చూస్ చేసుకునే విషయాల్లో కానీ ఇతర విషయాల్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మేము వాటికి రిప్లై ఇచ్చి సాధ్యమైనంత వరకు కూడా మీ ఆన్సర్ మీకు రీచ్ అయ్యేలాగా చూస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. Like, share and subscribe our channel.